హలో హాయ్ అండి. నేను ఈరోజు వెరైటీ లడ్డు చేయబోతున్నాను. దానికోసం టెంకాయలను సగభాగం తీసుకొని తురుముకొని ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు కట్ చేసి పెట్టుకొని క్యారెట్ ముక్కలను వేసి వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక క్లాత్ వేసి కొబ్బరి పాలని వడగట్టుకోవాలి. ఇక మరొక గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి, సగం కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం వంట సోడా, చిటికెడు ఉప్పు వేసి కొబ్బరి పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిలో ఉండగట్టకుండా కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా కలుపుకుంటే చాలండి. ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక చిల్లుల గిన్నె తీసుకొని కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ లడ్డూకి కావాల్సిన బూందీని రెడీ చేసుకోవాలండి. మనం మామూలుగా శనగపిండితో చేసే లడ్డు అయితే బూందీ ఎక్కువ క్రిస్పీ అవ్వాల్సిన అవసరం లేదండి. కానీ ఈ లడ్డూకి ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలండి. చూసారా, ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి. మనం దీన్ని చేత్తో కానీ ముద్దకంతో కొంచెం నలుపుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని నేను 2 కప్పుల షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ తీపి అవుతుంది అనుకుంటే 1.5 కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తున్నాను. చక్కెర పాకం రెడీ అయిపోయిందండి. ఇంకా పాకాన్ని బూందీలో వేసుకొని అన్నింటిని కూడా బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత బూందీ బాగా నానిపోతుంది. ఇంక ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని అన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం బూందీ తీసుకొని ఈ విధంగా లడ్డూని ఒత్తుకోవాలండి. కాజును కూడా పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా లడ్డూని ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న లడ్డుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా లడ్డులన్నీ కూడా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలు ఇంకా గోధుమ పిండితో చేసిన లడ్డూలు రెడీ అండి. ఇవి ఫస్ట్ రోజు కంటే కూడా రెండో రోజు తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.